హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం టైం సరిపోవడం లేదు ఈ లాంగ్ వీడియోస్ పెట్టడానికి. టైం కూడా కుదరడం లేదు. ఎప్పుడో ఒకసారి లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను, కానీ షార్ట్స్ వీడియోస్ అయితే పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ తక్కువ పెడుతున్నాను, టైం సరిపోవడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈరోజు అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు నా స్టైల్లో ఎగ్ కర్రీ నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూసేయండి. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా అయితే చేస్తున్నాను ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను నా ఛానల్ చాలా రకాలుగా చేశాను ఎగ్ కర్రీ. ఇది ఇంకొక రకంగా చేశాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ 6 ఎగ్స్ అయితే ఒక పాత్రలో ఉడకబెట్టుకోవాలి. తగినంతగా వాటర్ వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. మనం కల్లుప్పు ఇప్పుడు వేయడం అనకండి, కొంచెం ఎగ్స్ అనేది పగలకుండా ఉంటాయి అనేసి కొంచెం వేస్తాము కల్లుప్పు. ఇప్పుడు ఎగ్స్ కూడా ఈ విధంగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఎగ్స్ అన్నీ. ఇప్పుడు ఎగ్స్ అన్నీ ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆ మసాలా అనేది తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక ఆనియన్, కారం తగినట్టు పచ్చిమిర్చి, ఒక పెద్ద టమోటా ఇవన్నీ కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్, టమోటా 2 వేసుకోవాలి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఇవి కాస్త ఆయిల్లో బాగా మెత్తగా ఉడకనివ్వాలి. గెంటితో ఇలా కలిదిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 10 దాకన్నా వేసుకోవాలి. అలాగే జీడిపప్పు ఒక 4-5 అన్న జీడిపప్పు వేసుకొని బాగా వేగించుకోవాలి ఆయిల్లో. ఇలాగా కొంచెం ఆయిల్ ఈ విధంగా వేయించుకోవాలి. చూసా, ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఎగ్స్ ఇలాగా పైన తొక్కు అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా కారం పొడి, అలాగే పసుపు, కొంచెం సాల్ట్ ఇవి 3 వేసుకొని కొంచెం వేగించి ఎగ్స్ అనేది వేసుకోవాలి. గంటి ఒకసారి కలిదిప్పుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్కి కొంచెం షాక్తో ఇలాగా గీతలు పెట్టేసుకొని కొంచెం అలాగా, ఎందుకంటే మసాలా పడేలాగా కొంచెం ఘాటు పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఘాటు పెట్టేసుకొని ఎగ్స్ వేసుకొని ఈ విధంగా ఎగ్స్ అనేది కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఎగ్స్ అనేది ఈ విధంగా మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ వేయించి పెట్టుకుని కదా పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా ఇవి మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ ఒక 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత చిన్న మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అనేది కాస్త వేగనివ్వాలి.
ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయిందాక కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ కొంచెం వేగనివ్వండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే కారం మనం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి. కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం చూసి వేసుకొని కారం పొడి అనేది. మీరు కారం ఎంత తింటారో అంత చూసి వేసుకోవాలి కారం పొడి. ఇప్పుడు గెంటితో బాగా కలిపుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం బాగా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము మిక్సీ పట్టుకున్నాము కదా, ఆ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మన గ్రేవీ కొంచెం లైట్గా పలుచగా ఉంటే మీడియంగా ఉంటే బాగుంటుంది. ఎక్కువగా పలుచగా లేకుండా కొంచెం మీడియంగా పలుచగా ఉంటే బాగుంటుంది. మరి ఎక్కువగా గట్టిగా లేకుండా. ఇంకొంచెమైనా మీరు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ ఎగ్స్ వేసుకోవాలి. ఈ కూర ఇంకా మనము కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపుకోవాలి. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపుకొని మూత పెట్టేసుకొని కొంచెం లైట్గా గట్టిపడేదాకా ఉడికించుకోవాలి. గట్టిపడేదాకా కాస్త ఉడకనివ్వాలి. కొంచెం పై నీళ్ళు పోసాం కదా, అందుకనేసి కొంచెం కూర అనేది గట్టిపడాలి లైట్గా. ఇప్పుడు మధ్యలో ఇలా మూత తీసి చూడండి, కలిపుకోవాలి కొంచెం అడుగంటుకోకుండా. ఇప్పుడు ఇందులో కొంచెం రుచి చూడండి. ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపుకోండి. చూసారా, ఇప్పుడైతే కూర కరెక్ట్గా సరిపోయింది. నాకైతే చపాతీలోకి అయితే రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం లైట్గా గట్టిపడాలని ఇట్లా మూత పెట్టేసుకున్నాను. ఇంకా మూత తీసి చూస్తే కూర అయితే ఈ విధంగా ఉంది. ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా ఉంది ఫ్రెండ్స్. సింపుల్గా చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని. అప్పుడప్పుడు ఇలా లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు మటుకు ఎగ్ కర్రీ ఇలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను చాలా రకాలుగా చేశాను ఎగ్ కర్రీ. మీరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా ఛానల్లో వెళ్ళి చూసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.